మనకి చాలా తక్కువ టైమే తీసుకుంటాం, ఈరోజు ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకంటే రాత్రంతా ప్రయాణం లేదు. ఈ అర్ధరాత్రి ఇందాక 3-4 దిగాను, నంద్యాలకు వచ్చాను. 3-4 దిగాను, 10 నిమిషాల్లో 6 దాకా మీకోండి. జస్ట్ ఈరోజు కేవలం 40 మినిట్స్ అంతే, కేవలం 40. కనుక ఈరోజు నాకు అంత ఎనర్జీ లేదు. కానీ మీరందరూ నా కోసం ఎదురు చూస్తుంటారు కదా అని నేను వచ్చాను. ఓకే, ఈరోజు చాలా తక్కువ టైం తీసుకుంటాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి కొద్దిగా డెప్త్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఒక మహా అయితే ఒక నాకు సాధ్యమైన చాప్టర్స్ అవ్వబడతానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, నా వాయిస్ అంత యాక్టివ్గా ఉండకపోవచ్చు, కాస్త డల్గా ఉండవచ్చు. మీరెవరు కూడా ఇది వాస్తవానికి ఏంటంటే నిన్న పోయిన వారం బాగుంది కదా వాయిస్, ఎందుకంటే అంతో ఇంత కొద్దిగా రెస్ట్ లో ఉన్నాను. అంటే మీటింగ్స్ ఉన్నాయి కానీ కొద్దిగా టైం బాగా కుదిరింది. రైట్, ఈరోజు మన టాపిక్ ని మనం తీసుకువెళ్దాం. తీసుకెళ్దాం అంటే మనం 2 అధ్యాయాలు గట్టిగా అవగొట్టాం కదా, 2 అధ్యాయాలు. రైట్, నిన్న ఒలా అవగొట్టాం కదా, ఒలా అవగొట్టాం. నెక్స్ట్ మనం నిన్న నైవేద్యం దగ్గర వచ్చాం. వాస్తవానికి నైవేద్యం అనేది కరెక్ట్ వాడు కాదు, దాన్ని మినహా అంటారు. ఇప్పుడు అయితే మినహా అంటారు. మీరు చిన్నప్పుడు మనకి దేవుడికి నైవేద్యం అది తీసుకొచ్చి మనం ట్రాన్స్లేట్ చేస్తాం. అంటారు, ఇది కరెక్ట్ వర్డ్. దేనికి? 2వ అధ్యాయం నైవేద్యం అన్న చోట. నైవేద్యం అనేది మనం చిన్నప్పుడు గుడిలోకి వెళ్ళినప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టాలా అనుకుంటారు. అసలు ఈ కాన్సెప్ట్ తప్పు. దేవుడు నైవేద్యాలు తెచ్చుకోవడం కాదు, అది ఒక హిందూ కాన్సెప్ట్. నైవేద్యం అనేది ఒక హిందూ కాన్సెప్ట్. సో మనం హిందూ కల్చర్ లో ఉన్నాం కాబట్టి మనకు ఆ కాన్సెప్ట్ తీసుకోవచ్చు, విభిన్నంలో ఫేస్ చేశారు. కానీ వాస్తవానికి దీని పేరు మినహా. మినహా అంటే ఏంటి సార్ అని అంటే, మినహా అంటే కప్పం చెల్లించు, బహుమతి. కరెక్ట్ వాడేదంటే బహుమతి, కప్పం. ఒకసారి మీకు అందరూ కూడా లెవిటికస్ నెంబర్ 2 కూడా నేను చూపిస్తాను. ఒకసారి గ్రీక్ లో ఎలా ఉన్నది. నేను వాస్తవానికి రీసెర్చ్ చేసినప్పుడు నేను కూడా ఏం చూడలేదు గ్రీక్ లో ఎలా ఉన్నాయంటే. అంతే, మినహా. అంటే మనోళ్ళు ఈ హిందూ టెర్మినాలజీని పోగొట్టుకోరుగా. మనోళ్ళ గురించి తెలిసిందేగా, మనోళ్ళ గురించి మీకు తెలిసిందే కదా. హిందూ టెర్మినాలజీని పోగొట్టుకోరు. మినహా. ఓకే, ఇది జూమ్ చేస్తాం. కనబడుతుందా మినహా? రైట్, ఇదే మేబీ ఇదే మినహా పదం. మేబీ ఎందుకన్నానంటే నేను చాలా సంవత్సరాలు అయింది చెక్ చేస్తాను. నేను బైబిల్ యాప్ లో కప్పము అని ఉన్న దగ్గర కూడా మినహా అని ఉండాలి లెక్క ప్రకారం.
చూద్దాం. జడ్జెస్ లో మనకి కింగ్స్ లో ఎక్కువ కప్పం కనపడుతుంది కదా. జడ్జెస్ 3:17 చూద్దాం ఒకసారి. జడ్జెస్ 3:17. అంతే, చాలా రోజులైనా చాలా పర్ఫెక్ట్ గా గుర్తుంచుకుంది నా బ్రెయిన్. రైట్. మనకు తెలుగులో కప్పం అని ఉంటది కదా, కప్పం. ఫర్ ఎగ్జాంపుల్ మయాబరాజు కప్పం చేయించాడు, యెహోయాకీను సిద్కియా కప్పం చెల్లించాడు. కప్పం అంటాం. కప్ప అని ఇంగ్లీష్ లో ట్రిబ్యూట్ అంటారు. ట్రిబ్యూట్. ఇక్కడ కూడా మీకు మిన్హా అనే పదమే ఉంటుంది, చూస్తున్నారు కదా. మిన్హా. ఓకే, కనపడుతుందా? జూమ్ చేయండి, జూమ్ చేస్తాను. ట్రిబ్యూట్, కప్పం. సో మనకి కప్పం దగ్గర మినహానే కనపడుతుంది, నైవేద్యం అనే దగ్గర కూడా మినహా. ఇదిగోండి, రెండు పక్క పక్కన పెట్టాను చూసుకోండి. అక్కడ మినహా, ఇక్కడ మినహా. అంటే హా అనేది మనం అంత సాఫ్ట్ గా ఉండాలండి, చెప్పా కదా. కాంక్రీట్ లైన్, గటరాల సౌండ్ అసలు నీరసం ఉండాలి కదా, అందుకని గటరాల సౌండ్ ఇప్పుడు పడకటానికి చెప్పండి. మిన్హా అంట, మిన్హా, మిన్హా అలా, హా గట్రాలు. సో వాస్తవానికి అక్కడ మీనింగ్ ఏంటంటే, మినహా అంటే అర్థం ఏంటంటే ట్రిబ్యూట్, గిఫ్ట్ ఇవ్వటం అని అర్థం. నైవేద్యం అనేది పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ కాదు. ఏంటి సార్ దీని అర్థం అంటే, మీకు నేను మొన్న ఒక మాట చెప్పాను, గుర్తుందా? సుజరైన్ ట్రీటీ గురించి చెప్పాను. సుజరైన్ ట్రీటీ, ఎక్సోడస్ చాప్టర్ 20 గురించి మాట్లాడుతూ, సుజరైన్ ట్రీటీ అంటే నేను దేవుణ్ణి, మీరు నా సామంతుడు అని చెప్పే ట్రీటీ అది. నేను మీ దేవుడు అని యెహోవాను, మీరు నన్ను తప్ప వేరొకరిని పూజించకూడదు అనేది కూడా హిట్టైట్ యొక్క సుజరైన్ ట్రీటీ అలానే ఉంటుందని కూడా మీకు లాస్ట్ టైం నేను పొలిటికల్ స్ట్రాటజీ అనే పాఠంలో చెప్పినట్టు గుర్తున్నాను. సో అదే మీనింగ్ వస్తుంది ఇక్కడ కూడా. నేను మహారాజు, మీరు నాకు సామంతుడు, అంటే మీరు నా కింద కింగ్స్, మీరు నా మాట వినాలి. సో మీరు నాకు మినహా చెల్లించాలి అనాలి. సో వాస్తవానికి నైవేద్యం అనేది కరెక్ట్ వర్డ్ కాదు, కరెక్ట్ ట్రాన్స్లేషన్ కాదు. మినహా అనేది పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్, ఓలా టైప్. ఓకే, సో ఎందుకు ఈ నైవేద్యం నేను మీకు ఎంతవరకు చెప్పానంటే, గోధుమ పిండి దానిలో నూనె కలపటం, నూనె కలిపి ఆ మొత్తం కాదులే కానీ వాళ్ళు ఎంత అయితే చేస్తారో దానిలో ఫస్ట్ 3 అంగుళాలతో గుప్పిడి ఎత్తుతారు. అంటే జస్ట్ యాజకుడు ఏం చేస్తారంటే ఇట్లా పెట్టడు, మనం గుప్పిడి పట్టాలంటే ఇలా పెడతాం కదా, యాజకుడు ఇలా పట్టుకొని జస్ట్ 3 ఫింగర్స్ తో అలా తీసుకుంటారు. ఇలా తీసుకొని ఫింగర్స్ తో 3 అలా వేస్తాడు. నైవేద్యం ఎప్పుడు కూడా దహన బలి మీదే అర్పించాలి. అంటే దహన బలి ఆల్రెడీ అర్పించి వేసిన తర్వాత దహన బలి హోమం పైన, అంటే ఫ్రెష్ గా నైవేద్యం వేస్తారంటే కుదరదు. ఆల్రెడీ ఒక దహన బలి జరుగుతుండగా దహన బలి మీద నైవేద్యమే వేయాలి. అందుకని ఇది రూల్. ఇదిగోండి, ఎలా వేయాలంటే దీన్ని చదువుతున్నారు కదా మీరు. అది నైవేద్యము కనుక నువ్వు దాన్ని ముక్కలుగా తుంచి వాటి మీద నూనె పోయాలి. అంటే ముక్కలుగా పీసెస్గా కట్ చేయాలి. నూనె కలిపిన గోధుమ పిండితో దాన్ని చేయాలి. అప్పుడు యాజకుడు నైవేద్యం ఒక భాగం జ్ఞాపకార్థంగా అంటే మొత్తం వేయడం, మళ్ళా తీసుకొచ్చిన అంతా వేయడం, జస్ట్ జ్ఞాపకార్థంగా బలిపీఠం మీద యెహోవాకి సువాసన గల హోమముగా దహిస్తాడు. ప్రథమ ఫలముగా యెహోవాటిని అర్పించవచ్చును కానీ బలిపీఠం మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపవడం. అర్థమైందా? అదే చెప్పాను కదా. ఇలా మనకి నైవేద్యం అంటే దేవుడి ఉద్దేశం ఏంటి సార్ అని అంటే, దేవుడి ఉద్దేశం ఏంటి వెనక
దేవుడి పోషణకు కృతజ్ఞత తెలపటం మరియు ఆయన గౌరవం ఇవ్వటం. అంటే మరి ఈ రోజు మనం తింటున్నాం అంటే అది ఆయన ఇచ్చిన భిక్ష వల్లే. సో దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు అని చెప్పడానికి అదొక గుర్తు అనమాట. అదేవిధంగా దీనిలో పులిసిన పిండి కలపకూడదు. దీనిలో పులిసిన పిండి కలపకూడదు. పులిసిన పిండి అంటే పాడైపోయిందంట అని సూచన. రుచి ఉంటుంది కానీ పాడైపోయింది. అందుకని పులియని రొట్టెల పండగ ఇవన్నీ కూడా మనకు కనపడుతూ ఉంటాయి కదా. ఓకేనా? అండ్ ఆల్సో తేనె కూడా కలపకూడదు దీంట్లో. ఇప్పుడు అధ్యాయం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. కనీసం 4-5 అయినా మనం ఈరోజు డీల్ చేద్దాం మేడం. ఎందుకు పులిసిన పిండి కలపకూడదంటే ఎందుకు కలపకూడదంటే పులిసిన పిండి? ఎందుకంటే ఇది పిండిని ఉబ్బజేస్తుంది, అహంకారానికి గుర్తు. అందుకని పరిచయులను పులిసిన పిండితో మీరు జాగ్రత్తగా ఉండవాలని అంటారు. పులిసిన పిండి అనేది తాను ఉన్న దానికంటే ఎక్కువ ఊహించుకునేది కదా. పొలవటం అంటే అర్థం ఏంటి? పిండి ఇంత మొత్తం రాత్రి పూట నానబెట్టామంటే తెల్లారి ముద్దన్నర 2 ముద్దలు అవుతుంది. అంటే తనకు ఉన్నదానికంటే కూడా అది ఎక్కువ ఫీల్ అవుతుంది. అది అహంకారం. అంటే మనకు ఉన్నది కొంత కానీ మనం ఎక్కువగా ఫీల్ అవుతుంటారు అహంకారం. అలాగా ముద్ద అనేది ఏంటంటే పులిసి పిండినప్పుడు ఏంటంటే ఉట్టిపోతుంది. వీడికి బాగా పలిసిందిరా అంటాం మనం సాధారణంగా భాషలో. వీడికి బాగా ఈ మధ్య బాగా పలిసిందిరా అంటాం. అలవటం అంటే అర్థం ఏంటి? అలవటం అంటే అర్థం అంటే బాగా పువ్వు పట్టి ఇది మందం పట్టి అలా పిండి బలిస్తేనే ఉబ్బి మాటలు చెప్పాలి. దీన్ని కనుక మీరు అలానే కనుక ఉంచారనుకోండి, దీనికి కుళ్ళిపోయే ప్రక్రియ కూడా మొదలవుతుంది. ఫర్మెంటేషన్ అంటారు. అంటే పులిసిన పిండి అనేది అంత పర్ఫెక్ట్ కాదు. అందుకని దేవుడు పులియని రొట్టెల పండగ, ఇది పులియని రొట్టెలు పూజించాలి. ఎందుకంటే అది మనకి సింబాలిక్ గా దేవుడు ఏం చెప్తున్నట్టే మీరు పులియకూడదు, మీరు పాడైపోకూడదు. రుచి లేకపోయినా పర్లేదు, మనకు ఆరోగ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. సో దేవుడికి కుళ్ళిపోయే స్వభావం ఉన్నదాన్ని అర్పించకూడదు. ఫైనల్గా ఏంటంటే జంతువుల్లో కల్మషం లేనిది ఎలాగో పిండిలో పులియని తింటారు. జంతువుల్లో నిర్దోషమైనది, కల్మషము లేనిది, ముడత లేనిది అని మనం చదువుకుంటాం. జంతువుల్లో జంతువుల యొక్క క్రైటీరియా ఏంటంటే, జంతువులు తీసుకునేటప్పుడు ఆ క్రైటీరియాలో మనకి ఇవి ఉంటాయి. ఏంటి? జంతువు అనేది ముడత పడకూడదు, జంతువు అనేది గాయం కలపకూడదు అని ఉంటాయి. ఓకేనా? అలాగా పిండిని తీసుకునేటప్పుడు క్రైటీరియా ఏంటంటే అది పులియకూడదు. జంతువులకి గాయం ఎలాగో పిండికి పులియటం అన్నమాట. అలా సో కుళ్ళిపోయే స్వభావం ఉన్నదాన్ని దేవుడికి అర్పించకూడదు అనేది అతని ఉద్దేశం. ఇకపోతే తేనె కూడా వేయకూడదు దానిలో. దానిలో ఏం వేయకూడదు? తేనె కూడా వేయకూడదు. 11వ వచనంలో ఉంటుంది. 3వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు చదవగలరా? పేష్ చేద్దాం. 3వ అధ్యాయం 11 లేవీకాండం. మేబీ సెకండ్ చాప్టర్ 10, 11, 12 లేవీకాండం 3వ అధ్యాయం 11, 12. ఎవరు చదవండి. మీరు యెహోవాకు చేయమని నైవేద్యం ఏది పులిసి పొంగిన దానితో చేయకూడదు. నేను చెప్పింది ఎలాగనగా పులిసినదైనను తేనె అయినను యెహోవాకు హోమముగా గ్రహింపవాలి. ఈ తేనెతో గుణం. తేనెను కనుక అగ్నిలో కారిస్తే చేదు. తేనెను అగ్ని పైన కారిస్తే తేనె తన రుచిని కోల్పోయి చేదు. అది తేనె కొన గుణం. ఓకేనా? సో దేవుడికి అగ్నిలో వేస్తే మాడిపోయే చేదుగా అసహ్యంగా మారుతుంది. తేనె అనేది సహజంగా తీగా ఉంటుంది, కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు చేదయ్యి. అగ్ని హోమంలో వేయగానే చేదయ్యి. సో ఇక్కడ దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడికి సహజమైన తీపి అంటే బాహ్యమైన ఆకర్షణ లేదా కృత్రిమమైన భక్తి అర్థం లేదు. తేనె ఎందుకు దేవుడికి అవసరం లేదంటే తేనె ఇంట్లో ఒకలా దేవుడి దగ్గర ఒకలా వ్యవహరిస్తుంది.
అది పైకేమో టేస్ట్ గా ఉంటుంది, దాని పరీక్షను గురి చేసినప్పుడేమో చేదు ఉంది. దానికి ఒక పరీక్ష. తేనెకి పరీక్ష ఏంటంటే ఇదే హోమంలో వేసేది, అగ్నిలో వేయదు. సో బయటికి మాత్రం చాలా బాగుంటుంది తేనె, కానీ దేవుడు పరీక్షించినప్పుడు చేదవుతుంది. సో దేవుడు పరీక్షలో ఏదైతే చేదైతే దేవుడు అవసరం. ఆయనకి పరీక్షలో నిలబడే ఐటెం కావాలి, పరీక్షను తట్టుకునే ఐటెం కావాలి, పరీక్షలో తట్టుకుని నిలబడి గెలిచే ఐటెం కావాలి దేవుడి యొక్క ఉద్దేశం. ఎందుకంటే తేనె అనేది పరీక్షలో నిలబడి తట్టుకొని నిలబడలేదు, ఐటెం నిలబడలేదు అలా అందుకని. సో అగ్ని పరీక్షకు లోబడే భక్తి కావాలి. అందుకనే దేవుడు ఏం చెప్పాడంటే ఉప్పు లేదు, ఉప్పు అగ్నిలో మారదు కానీ తేనె మారిపో. దేవుడు మారే గుణాన్ని ఇష్టపడదు, దాని అర్థం. దేవుడు మారే గుణాన్ని ఇష్టపడదు. మీరు ఉప్పు చూడండి, ఉప్పుని మీరు తీసుకెళ్లి అగ్నిలో వేసినా అది ఉప్పగానే ఉంది, దాని టేస్ట్ మారదు. ఉడుపు ఉప్పదనమే, తర్వాత ఉప్పదనం ఇది అగ్నిలో నిలబడింది. కానీ తేనె అగ్నిలో నిలబడదు. తేనె ఏమైందంటే తర్వాత అది ఎక్కడైనా చేదే. సో దేవుడికి అగ్నిలో మారనిది, అగ్నికి నిలబడేది, తన రుచిని కోల్పోనిది, బయట లోపల ఒకేలా ఉండేది, బాహ్యం అంతరంగా ఒకేలా ఉండేది దేవుడికి కావాలి. అంటే దీని ఉద్దేశం ఏం చెప్తున్నాడంటే దేవుడు మీరు పైకి ఒకలా లోపల ఒకలా ఉంటారంటే కుదరదు. పైకి ఎలా ఉన్నారు లోపల ఎలా ఉంటారు, లోపల ఎలా ఉన్నారు పైకి ఎలా ఉంటారు. అలాంటి వాళ్ళే నాకు ఇష్టం. అలాంటి వాళ్ళే నాకు ఇష్టం. అందుకనే దేవాలయంలో రొంపిటెడ్ తేనె అసలు తేగకూడదు. దేవాలయంలో తేనె అనేది అసలు తేగకూడదు. పులిసిన పిండి ఇలా ఉంటుంది, ముబ్బిది పులిసిన పిండి పడిగిరాదు. ఎందుకు? అది అహంకారం, ఉబ్బటం, ఫర్మెంటేషన్, కుళ్ళిపోవడానికి సూచన. తేనె తేగకూడదు, ఎందుకు? అది చేదు ఇది కాబట్టి అగ్నిలో వేసి. సో అందుకని వీటిని నిషేధించబడి వీటిని ప్రత్యక్షం కూడా ఆవరణం కూడా తేవకూడదు. ఆవరణాన్ని తెచ్చినా దేవుడు కోపడుతుంది. ఓకేనా? అంటే 51 మైండ్ సెట్ మనకు అర్థమవుతుంది. తేనె అంటే గ్రేస్ నేను అన్నాడు అర్థం. నానా తేనె అంటే విడిగా అర్థం వేరు, హోమం దగ్గర దాని మీనింగ్ వేరు. చుంటి తేనె దారాల కంటే అన్నాడు కదా, మళ్ళీ మీకు తేనె కలుపుతుంది. రెండు పర్స్పెక్ట్లు ఉంటాయి. ఏసుగురం గారు కొన్నిసార్లు పరలోక రాజ్యం పులిసిన పిండితో కూడా పోల్చారు. హెర్మెన్యూటిక్స్ అనే పాఠంలో మీకు చెప్తారు ఏ కాన్సెప్ట్ లో దీన్ని ఎలా తీసుకోవాలి, ఏ కాన్సెప్ట్ లో దీన్ని ఎలా తీసుకోవాలి. కొన్నిసార్లు సర్పం తిడతాడు, కొన్నిసార్లు సర్పంలో యుక్తిగా ఉండమంటాడు, కొన్నిసార్లు పులిసిన పిండి వద్దంటాడు, కొన్నిసార్లు పరలోక రాజ్యం పులిసిన పిండిని కోరుతాడు. అలాగే మనం ఒక ఐటమ్ తీసుకునేటప్పుడు ఐటమ్ లో దేన్ని తీసుకోవాలి, దేన్ని తీసుకోకూడదు, ఏ కాన్సెప్ట్ లో ఏది వర్తింపు చేయాలనేది మనకు ఒక క్లారిటీ ఉండాలి. కాబట్టి ఇక్కడ దహన బలి దగ్గర తేనె అయితే నిషేధించబడింది. ఓకేనా? ఇది 3వ అధ్యాయం. ఓకే, నెక్స్ట్ 3వ అధ్యాయంలో సమాధాన బలి గురించి మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం క్షమించాం. ఇదంతా కూడా సెకండ్ చాప్టర్. ఇంకోటి ఏంటంటే మీకు సెకండ్ చాప్టర్ లో చెప్పాల్సిన ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే దాదాపుగా 13 సార్లు ఆ పిండిని ఒక చిన్న రవ్వ కూడా ఉండకూడదు. ఆ పిండి ఇంటిల పాది ముందు అనగా రేపు పొద్దున మేము ఆ గోధుమ పిండిని తీసుకెళ్తున్నాం అని అనగా ఇంటిల పాది కూర్చొని బాగా దాన్ని గ్రైండ్ చేస్తారు. బాగా గ్రైండ్ చేస్తారు. ఎంత గ్రైండ్ చేస్తారంటే 13 సార్లు జల్లెడ పడతారు అకార్డింగ్ టు ఓరల్ ట్రెడిషన్. ఓరల్ ట్రెడిషన్ ప్రకారంగా, ఓరల్ ట్రెడిషన్ అంటే మౌఖిక సాంప్రదాయ ప్రకారం, మౌఖిక సాంప్రదాయ ప్రకారంగా దానికి దాదాపుగా 13 సార్లు అంటే అలా వేస్తారు, జల్లెడ పడతారు. మళ్ళా వచ్చిందని మళ్ళీ వేస్తారు, జల్లెడ పడతారు. మళ్ళీ వచ్చిందని మళ్ళీ వేస్తారు, జల్లెడ, మళ్ళా జల్లెడ, మళ్ళా జల్లెడ, మళ్ళా జల్లెడ, మళ్ళా జల్లెడ, మళ్ళా జల్లెడ, మళ్ళా అలా 13 సార్లు జల్లెడ పడతారు. 13 సార్లు జల్లెడ పట్టిన తర్వాత మిగిలినటువంటి శ్రేష్టమైన పిండిని తీసుకెళ్తారు ఎవరి మీద. కానీ ఇదిగోండి ఇక్కడ పడుతున్నాడు కదా జల్లెడ. ఇలా 13 సార్లు జల్లెడ పట్టిన తర్వాత ఆ శ్రేష్టమైన పిండి రవ్వైనను గింజైనను రాక
బహు శ్రేష్టమైనటువంటి పిండిని తీసుకెళ్తారు 50 దగ్గర. ఓకేనా? ఇదిగోండి, దీన్ని సోలెత్ అంటారు. నైవేద్యానికి వాడేదాన్ని సోలెత్ అంటారు. అంటే ఆ పిండిని సోలెత్ అని పిలుస్తారు. ఆ పిండి ఎందుకు సార్ అంటే 13 సార్లు జలిస్తారు ఆ పిండిని. ఎందుకు సార్ 13 సార్లు? 7 సార్లు జల్లించవచ్చుగా, 8 సార్లు జల్లించవచ్చుగా అంటే 13 ఎందుకు వీళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారంటే 13 అంటే యకాద్, షుమా ఇశ్రాయేల్ యాహ్వే ఎలోహేను యాహ్వే యకాద్ అంటారు. యకాద్ అంటే అర్థం ఏంటంటే దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. యాహ్వే యకాద్ అంటే అర్థం ఏంటంటే దేవుడు ఒక్కడే. సో యకాద్ అని చెప్పడానికి న్యూమెరికల్ గా యకాద్ని అలెఫ్ కే దాలెత్ అనే 3 అక్షరాల కలయిక. వీళ్ళకి ఈ మత్తయి వార్త 1వ అధ్యాయాన్ని వివరించాను. మీరు ఎప్పుడైనా చూసారా? ఎవరైనా చూసారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు? ఎంఎస్ఎం అప్డేట్స్ లో షఫీ గడి కౌంటర్ వేస్తూ మత్తయి వార్త 1వ అధ్యాయం వంశావళి తప్పు కాదు, వంశావళి కరెక్టే, 14 విభజించారు. చూసిన ఉంటే కామెంట్ చేయండి. ఎస్ బ్రదర్ జ్యోతి, వెరీ గుడ్ జ్యోతి. ఎస్, చాలా మంది కామెంట్ చేశారు. గుర్తుంది కదా? న్యూమర్స్ ని కొలుస్తారు. అలాగా ఎకాదులు కనుక కొలిస్తే అదే ఫస్ట్ లెటర్ ఎకాదులు అలే, నెక్స్ట్ ఖేట్, నెక్స్ట్ దాలే. అలెఫ్ మీన్స్ 1, ఖేత్ అనే దానికి 8, దాలెత్ అనే దానికి 4. 3 కలిపితే 1 + 8 + 4 13. సో దేవుడు ఒక్కడే. ఎకాద్ దగ్గరికి మేము వెళ్తున్నాం కాబట్టి 13 కాబట్టి ఎకాద్కి 13 సార్లు జరగబడతాడు. దేవుడు ఏకత్వానికి సూచన. ఓకేనా? పిండిలో రవ్వ లేదా పోటు ఉండకూడదు, ఉంటే భక్తిలో మిశ్రమం ఉండకూడదు. దేవుడికి ఇచ్చే ఆలోచన అత్యంత స్వచ్ఛంగా వడగట్టిందే ఉండాలి. మనం ఉండే మొత్తక స్వభావం పోయి మెత్తని దైవిక స్వభావం రావాలి అనేది అక్కడ ఉద్దేశం. ఓకేనా? దీన్ని తీసుకెళ్లి యాజకుడికి అప్పచెప్తారు. అప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే దానిని బలిస్తాడు. ఆ మినహాన్ని తీసుకెళ్లి అగ్నిలో వేస్తాడు. ఓకే, గోధుమ పిండి గురించి అర్థమైందా? మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నాయి? గోధుమ పిండి 2వ అధ్యాయం, గోధుమ పిండి 2వ అధ్యాయం. ఎన్ని డౌట్స్ ఇస్తే 2వ అధ్యాయం ప్రధాని చెప్పింది 2వ అధ్యాయం. 3వ అధ్యాయానికి వస్తాయి. 3వ అధ్యాయంలో సమాధాన బలి చెప్పా కదా, మొత్తం 5 రకాలు ఉన్నాయని. సో మనం ఇక్కడ 3వ అధ్యాయానికి కనుక వస్తే 3వ అధ్యాయంలో సమాధాన బలి ఏంటి సార్? ఈ సమాధాన బలి అంటే సమాధాన బలిలో మిగతా బలులకు తేడా. సమాధాన బలికి మిగతా బలికి ఉన్న తేడా ఏంటంటే సమాధాన బలిని ముగ్గురు తింటారు. మిగతా బలుల్ని కొన్నిసార్లు అసలు ఫస్ట్ దహన బలులు అయితే ఎవరు తినరు. దహన బలి అయితే 100% దేవుడికి వెళ్ళిపోవాలి. నైవేద్యంలో అయితే యాజకుడికి వెళ్ళి. ఓకే, కానీ ముగ్గురు కలిసి తినే బలి ఏంటంటే సమాధాన బలిని దేవుడు స్వీకరిస్తాడు, 2 యాజకుడు తింటాడు, 3 భక్తుడు తింటాడు. ముగ్గురు కలిసి కూర్చొని తినే ఏకైక బలి అన్ని బలులో సమాధానం. ఓకేనా? అర్థమైందా మీకు? పాయింట్ అర్థమైందా? ఈ పాయింట్ సమాధాన బలి యొక్క విశిష్టత అర్థమైందా? చాలా మంది 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మగదాన్ని ఆడదాన్ని రెండిటికి పర్మిషన్ ఇచ్చింది. ఎందుకంటే ఇది ముగ్గురు కలిసి తినాలి కదా. నువ్వు ఒక్క మగదాన్నే కావాలంటే కుదరదు. ఫ్యామిలీ మొత్తం కలిసి తినాలి, దేవుడు తినగలగాలి. సో షార్టేజ్ వస్తుంది కేవలం మగాడినే పెట్టుకుంటే కదా. అందుకని ఆడవాళ్ళం కూడా ఓకే, లేడీస్ కూడా ఎలో చేశారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద మొత్తంలో జరిగేటువంటి పని, కమ్యూనల్ మీట్ అనమాట. ఓకే, రైట్. అయితే ఇక్కడ మీలో చాలా మందికి కొవ్వు గురించి ఎక్కువ వినుంటారు. కొవ్వు, ఇదిగోండి 3వ అధ్యాయంలో కొవ్వు. ఇక్కడ ఒక కొవ్వు, ఇక్కడ ఒక కొవ్వు. కాలేజం మీన్స్ కాలేజము అంటే ఏంటో కామెంట్ చేయండి.
కాలేజము. లివర్, వెరీ గుడ్. లివర్ ని తప్పనిసరిగా హోమంగా చేసేయాలి. ఎందుకు చెప్పుకుంటాడు? ఎందుకు చెప్పుకుంటాడంటారు? లివర్ ని హోమంలో వేయాలని ఎందుకు చెప్పుకుంటాడంటారు? కామెంట్ చేయండి అది కూడా. రాత్రి పూటలు కూడా చేయండి. నైట్ బ్యాచ్ వాళ్ళు కూడా కామెంట్ చేయండి. నాయన మాకు కాదులే అనుకోమాకండి, నైట్ బ్యాచ్ మిమ్మల్ని కూడా అడుగుతున్నా. ఎందుకు కాలేయాన్ని హోమం చేయమని ఉంటాడు దేవుడు? లివర్ కూడా ఇంపార్టెంట్. ఇంకేదో ఉంది మీనింగ్ అక్కడ. ఓకే, చాలా ఇంపార్టెంట్ కాదనట్లా. ఇంకా నేను వేరే సమాధానం ఆశిస్తున్నా. ప్యూరిటీ ఇంకా కాదు. ఒక శకునం అని ఎవరు పెట్టారు? అది కరెక్ట్. అంటే నాకు పేరు మిస్ అయింది. అది సుధాకర్ కరెక్ట్ పెట్టాడు. ఇది శకునం. రవీన్ లోడి కరెక్ట్ అన్న శకునం. సునీత శకునం. సునీత నువ్వేనా తల్లి హోంవర్క్ బాగా చేస్తున్నాను ఈ మధ్య వీళ్ళందరూ డామినేట్ చేయడం. సునీత వెరీ గుడ్. చాలు. అది విడిగా అయితే విడిగా బడుల్లో కణానైట్ల బడుల్లో విడిగా కాలేయాన్ని దహించరు. గొర్రెని దహించి గాలేయాన్ని బయటికి శకునం చూస్తారు. కాలేయాన్ని విడిగా అయితే కాలేయాన్ని మొత్తాన్ని దహించకుండా కాలేయం వరకు బయటికి శకునం చూస్తారు. దేవుడు ఇక్కడ స్పెసిఫిక్ గా కాలేయాన్ని కూడా హోమం చేసి పడేయని చెప్తున్నాడంటే అసలు కాలేయంలో ఏమీ లేదురా, ఊడి దెబ్బ ఏమీ లేదు, ఆడ విషయం ఏమి లేదు. మీరు కాలేయాన్ని ఎక్కువ పట్టించుకోబాకండి. అది కూడా దహించిపోయేది. దాంట్లో ఏ ఇన్ఫర్మేషన్ లేదు, దానిలో ఏ ఫ్యూచర్ లేదు, దాని నుంచి ప్రెడిక్ట్ చేయడానికి ఏమీ లేదు. అది ఒక దహించబోయే వస్తువు అంతే, అదొక కొవ్వు పదార్థం అంతే, అంతకుమించి దానిలో ఏమీ లేదు అని ఆ రోజు ఉన్నటువంటి కల్చర్ చిక్ పెడతాడు ఇక్కడ దేవుడు. అర్థమైంది? ఆ రోజున్న కల్చర్ కి చిక్ పెడుతున్నాడు ఇక్కడ దేవుడు. రైట్. అలాగే సరే. ఈ అధ్యాయం మొత్తం కూడా మనకి కొవ్వు చుట్టూ తిరిగిందండి. ఇదిగోండి, ఇక్కడ ఒక కొవ్వు, ఇక్కడ ఒక కొవ్వు, ఇక్కడ ఒక కొవ్వు, ఇక్కడ ఒక కొవ్వు, ఇక్కడ ఒక కొవ్వు. దాదాపుగా ఒక అరడజన కంటే ఎక్కువ కొవ్వు గురించి ఉంటుంది. ఎందుకు ఇన్నిసార్లు కొవ్వు గురించి మాట్లాడుతున్నాడంటే ఏం లేదు, కొవ్వు అనేది చాలా టేస్ట్గా, చాలా రుచిగా, చాలా ఐశ్వర్యవంతంగా, చాలా ఇష్టపడే వస్తువుగా ఆ రోజుల్లో ఉండేది. కొవ్వుని హీబ్రూలో కెలెవ్ అంటారు. హీబ్రూలో ఏమంటారు? కొవ్వుని కెలెవ్ అని అంటారు. ఇదిగోండి చూడండి, 3వ అధ్యాయం అంతా కొవ్వును దహించడం మీద ఫోకస్ చేస్తారు. 15లో కొవ్వునైనను రక్తంనైనను మీరు తినకూడదని ఖచ్చితంగా ఆర్డర్ పెట్టారు. అంటే వీళ్ళు ఏదైతే తీసుకొస్తున్నారో సాక్రిఫైస్ యానిమల్, దానిలో కొవ్వు బాగుంది కదా, ఎట్టి పరిస్థితుల్లో నూనె కూడా యాజకుడు తినకూడదు. కొన్నిసార్లు వంట వండేటప్పుడు సగంలోనే నూనె తోలక మనకి ఎక్కువ. చికెన్ వండేటప్పుడు అది వండకుండా షర్ట్ మీద నుంచి కింద తీయకుండానే నోట్లో పెట్టుకుంటాడు ఒక్కడ. సో అక్కడ బాగా ఇప్పుడు నిజంగా యాజకులు చాలా గొప్పలండి అనుకోవాలి. ఎందుకంటే ఆకలి అవుతుంటది పాపం, పొద్దు నుంచి కష్టపడి కూసి ఆ ఎద్దులను కూసి చాలా ఉంటది. అది తీసుకెళ్లి బలి ఇచ్చేటప్పుడు ఆకలి అవుతుంటది. చికెన్ కాడుతుంటే ఎలా ఉంటది మీ అందరికి? చికెన్ కూర కదా, చాలా ఎలా ఉంటది, ఆకలి కదా. ఆకలి బాగుంది కదా అని పుట్టుకుని ఎవడో లేడు అని చెప్పి తీసుకొని నోట్లో పెట్టుకోకూడదు. చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఉంటుంది. కొవ్వు అంటే శక్తికి గుర్తు. కొవ్వు అంటే శక్తి, కొవ్వు అంటే ఐశ్వర్యం, జంతువులోని అత్యంత ఉత్తమమైన భాగం అది. అందుకని అంటారు మెదడు కొవ్వు దొరికినట్లుగా, కొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు దొరికింది నీ వాక్యం అంటారు. అంటే కొవ్వు అనేది చాలా మంది ఇష్టపడతారు బేసికల్. సో టెక్నికల్ గా హీబ్రూలో కెలెవ్ అంటారు. షాగార్ అంటే కెలెవ్. దీన్ని కెలెవ్ అని అంటారు కొవ్వుని.
ఓకే, ఇది ఉత్తమమైన భాగం అని కూడా పిలుస్తారు. దీనికి మొత్తం మీట్లోనే చాలా చాలా గొప్ప భాగం అది అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ దేవుడు ఎందుకు కొవ్వును అన్నాడంటే, దేవుడు మాంసాన్ని అడగలేదు. జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఇక్కడ మాంసాన్ని అడగలేదు, కొవ్వును అడిగాడు. అంటే నీ జీవితంలో ఉన్న సారాన్ని, అత్యంత విలువైన భాగాన్ని దేవుడికి ఇచ్చేయాలి. కండరాల కష్టం నువ్వు ఉంచుకోవచ్చు, కానీ ఆ కష్టం వల్ల వచ్చే సారం మాత్రం దేవుడికి చెందాలి. తీసుకోండి. కండరాల కొవ్వు ఉంచుకోవచ్చు, కానీ అంటే కండరాల కష్టం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వాడిని మేపింది ఎవరు? గొర్రెని మేపింది ఎవరు? చెప్పారు కదా, ఇది 3 రకాలుగా డివిజన్ అండి. ఇక్కడున్న పశువుని సమాధానార్థ బలిలో పశువుని 1, 2, 3గా డివైడ్ చేస్తాడు. కొవ్వు దేవుడిది, రొమ్ము తొడ భాగం యాజకుడిది, మిగతా మాంసం వచ్చిన భక్తుడిది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎందుకు దేవుడు ఇక్కడ కొవ్వునే సెలెక్ట్ చేసుకున్నాడు అంటే, ఆయన తినేది లేదు, పెట్టేది లేదు కొవ్వుని. ఆయన తినేది లేదు, కొవ్వును పెట్టేది లేదు. ఎందుకు దేవుడు కొవ్వును సెలెక్ట్ చేసుకున్నాడంటే, కొవ్వు అంటే చాలా ఉత్తమమైన భాగం. దాన్ని దేవుడు అడగడం ద్వారా, నాకు నీ జీవితంలో ఉత్తమమైంది నాకు కావాలి, నువ్వు ఇష్టపడేది నాకు కావాలి, నువ్వు కావాలి, నీ మైండ్ లో స్థానం నాకు కావాలి. దేవుడు యొక్క ఏం లేదండి పాపం, ఆయన దేవుడు సాధించేది ఏమీ లేదండి, ఒకటేనండి, నాకు నువ్వు కావాలరా, నాకు నీ లైఫ్ లో ఫస్ట్ పొజిషన్ కావాలరా, నాకు నీ దానిలో ఉత్తమమైంది కావాలి. ఆయన అంటే ఆయన అంత మించి కోరట్ల. అందుకనే కొవ్వు కొవ్వి 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 అని అన్నాడు. ఎందుకు కొవ్వు అని అడుగుతారంటే, టేస్ట్ ఎక్కువ ఉత్తమమైన భాగంగా ఆ రోజుల్లో పిలువబడేది. అలా సో మనకి ఆ ఉత్తమమైన భాగాన్ని దేవుడు ఇక్కడ ఎందుకని కొవ్వును ఎక్కువగా హైలైట్ చేశాడు. అందుకని ఇక్కడ మీకు ఏం చేస్తారంటే, కొవ్వును బయటికి తీస్తారు. కొవ్వును బయటికి తీసి ఫస్ట్ ఈ కెలెవ్ ఏదైతే ఉందో, ఈ ఫ్యాట్ కొవ్వును మొత్తాన్ని యాజకుడు బయటికి తీసి హోమంలో వేసేస్తాడు, బలిపీఠంలో వేసేస్తాడు. అవునా? ఫ్యాట్ ఈజ్ ఎసెన్షియల్ మ్యాటర్ ఫర్ హ్యూమన్ బాడీ కూడా. రైట్, ఓకేనా? కొవ్వును తీసుకెళ్లి దేవుడికి వేసేస్తాడు. ఆ తర్వాత మిగిలిన రొమ్ము భాగం ఉంటది కదా, అది తాను తీసుకుంటాడు యాజకుడు. రొమ్ము జబ్బ కలిసి తింటారు అక్కడ. అంటే ఇక్కడ 3 ఉన్నారు, ఒకటి దేవుడు, 2 యాజకుడు, 3 భక్తుడు. 3 కలిసి తినే ఒకే ఒక బలి, 3 కలిసి పంచుకునే ఒకే ఒక బలి, 5 సమాధాన బలి. అంటే దేవుడు కూడా వాళ్ళతో కలిసి తింటున్నట్టుగా అక్కడ అర్థం. అదే టేబుల్ పైన ఆ టేబుల్ పైన 3 ఉంటారు. ఒకటి దేవుడు కూడా తన కుర్చీలో కూర్చొని వాళ్ళతో పాటు మీట్ తింటాడు. సింబాలికల్ గా ప్రీస్ట్ తింటాడు, వచ్చిన బిలీవర్ తింటాడు. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతారు. అన్ని బళ్ళు ఏ బలి ఎందుకో తెలియదు, ఏ బలి ఏం చేయాలంటుంది, మీరు మళ్ళీ మర్చిపోతారు. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అందుకని ఇక్కడ ఇదిగోండి, ఇది దేవుడు ప్లేట్, కెలేవ్ దేవుడిది. నెక్స్ట్ షెమెన్ యాజకుడు, మిగతా వచ్చేటప్పటికి మాత్రం వీళ్ళది. ఇదా ఓకే? సో 3వ అధ్యాయం మొత్తం కూడా సమాధానార్థ బలి. ఓకే, దీన్ని హిబ్రూలో జెవాక్ షలామీం అంటారు. దీన్ని జెవాక్ షలామీం షలోం అంటారు. షలోం అంటే సమాధానం హిబ్రూ భాషలో. షలోం అంటే అర్థం ఏంటంటే సమాధానం. దాని నుంచి వచ్చింది షలామీ, తులుము, సలోమి పదాలన్నింటికి అర్థం అదే. తులుమూన్ అని తెలుగులో అంటాం కదా, వాస్తవానికి షులుము అంటారు హిబ్రూ. షులుము అంటే అర్థం ఏంటంటే
ఫీమేల్ ఈక్వల్ అంటే సలోమి అంట. సో ఈ బలిని జవాక్ షలామి అంటారు అనమాట. ఓకే, ఇది సెలబ్రేషన్ ఆఫ్ కోవెనెంట్. దహన బలిని ఏమంటారు కామెంట్ చేయండి. దహన బలిని ఏమంటారు కామెంట్ చేయండి. హిబ్రూలో దహన బలిని హిబ్రూలో ఏమంటారని చెప్పాను, కామెంట్ చేయండి. మీకు గుర్తుందా లేదంటే పుస్తకాలు చదవకండి, మళ్ళీ ఒక్కరు ముందు ఉంటే పుస్తకాలు దిమా. వలా, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వలా వలా, మీరు చివరిలో హెచ్ పెట్టలేదు అనుకోదు, ఒలా ఉబరి చివరి మళ్ళీ ఎక్కిస్తారు బయట. ఒలా. నైవేద్యాన్ని ఏమంటారు? నైవేద్యం, నైవేద్యం. మిన్హా సుధాకర్, వెరీ గుడ్. ట్రూ విజ్డమ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మిన్హా రైట్. సమాధానార్థ బలిని ఇప్పుడు ఇక్కడ ఏమంటారు? సమాధానార్థ బలిని ఏమంటారు ఇక్కడ? జివాక్ షలామీం. షలామీం, షలోం అంటే సమాధానం, కానీ ఈ బలిని షలామీం అంటారు. అంటే మీకు గుర్తుండాలని నేను షలోం అని చెప్పాను. అంటే షలోం, మీకు షలోం పేరు గుర్తుంటది కదా, సో నిమోనిక్ గా చెప్పాను అంతే. షలామీ కూడా కాదు, షలామీం. జవాక్ షలామీం రాసుకోండి. జివాక్, జివాక్ జాయిన్ వేట్ హేట్ వస్తుంది. జివాక్ షలామీం అంటే షిన్ లామే మేల్ యోద్ మేల్. జివాక్ షలామీం అంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. వలా మిన్హా జివాక్ షలామీం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. 3వ అధ్యాయం కూడా, 3వ అధ్యాయం యొక్క గొప్పతనం ఏమని చెప్పాను, 3వ అధ్యాయం యొక్క స్పెషాలిటీ ఏమని చెప్పాను కామెంట్ చేయండి. అది కూడా 3వ అధ్యాయం యొక్క స్పెషాలిటీ. మిగతా పనులకి దీనికి ఉన్న తేడా. రాత్రిపూట బ్యాచ్ వాళ్ళు కూడా కామెంట్ చేయండి, నైట్ బ్యాచ్ వాళ్ళు కూడా కామెంట్ చేయండి. 3% ఇట్స్ వెరీ గుడ్, వెరీ గుడ్. అర్థమైంది కదా. కొవ్వు మెయిన్ ఇంపార్టెంట్. కొవ్వు ముగ్గురు తినగలిగిన ఏకైక బలి. వలాహ్ ఎవరెవరు తింటారు? వలాహ్, వలాహ్ ఎంతమంది తింటారు? వలాహ్ దేవుడు, వెరీ గుడ్, 100% కాదు, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే, దేవుడు తింటాడు. తినటం అంటే దేవుడు పూర్తి. నెక్స్ట్ మిన్హా, మిన్హా, మిన్హా ప్రీస్ట్, వెరీ గుడ్. యాజక్, ప్రీస్ట్, వెరీ గుడ్, వెరీ గుడ్. అదే చెప్తున్నా కదా, దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ముగ్గురు కలిసి. ఓకే, ఓకే, వాళ్ళతో కలిసి దేవుడు కూడా దాన్ని తింటాడు. ఎందుకు సార్ ఇది ఎందుకు అలా అంటే మరి సమాధానం ఏర్పడింది కదా. వాడు పాపం చేశారు, వచ్చి బలిచ్చాడు. ఇప్పుడు నీకు నాకు గొడవ అయినప్పుడు పార్టీ తీసుకుంటాం కదా, 2 పార్టీస్ మధ్యలో పార్టీ ఉంటుంది కదా, అలా సమాధానం. గొడవ పడినప్పుడు గొడవ తీరిపోయిన తర్వాత ఏమంటారు? సర్లే వీళ్ళు టీ తాగొద్దాంరా అంటారు. అలాగే నువ్వు టీ తాగొద్దాం అంటే అంటే కలిసి తింటాం, కలిసి తాగటం అనేది ఏంటంటే సమాధానం ఏర్పడింది అని అర్థం. సో దేవుడు వీళ్ళతో కలిసి తింటున్నాడు, దేవుడు తను తినేటప్పుడు వీళ్ళు కూడా కలిసి తినమన్నాడు. అంటే వాళ్ళ మధ్య పీస్ఫుల్ బాండ్, ట్రీటీ అనేది ఏర్పడింది అని అర్థం. ఆ రోజులో షలామీము రాజులకి ఎవరైనా ఎదురు తిరిగారు అనుకోండి ట్రీటీలో, వాళ్ళకి వీళ్ళకి మధ్య సయోధ్య గురించి షలామీం చేస్తారు, కలిసి కూర్చొని మన పోదండి అలాగనమాట. అందుకని మీరు ఇక్కడ ఏ బలిలో లేని ఇక్కడ మీరు ఒకటి గమనిస్తారు. 11-16 వచనాలు ఈ 3వ అధ్యాయం. యెహోవాకి హోమ ద్రవ్యము అర్పించి ఆహారం అంటాడు. మిగతా ఏ బలిని దేవుడు ఆహారం అండం. మిగతా ఏ బలిని దేవుడు లెహం అని అండం. లెహం అంటే ఆహారం, మీట్ అని కూడా అర్థం అవుతుంది. బెత్లెహెం అంటారు కదా, ఆ లెహం కూడా ఇది ఆహారం అంటే లెహం. ఎందుకు ఇక్కడ ఆహారం అని అంటున్నాడు? దేవుడు వీళ్ళతో కలిసి తింటున్నాడు కాబట్టి. ఓకేనా, వాస్తవానికి దేవుడికి ఏం ఆగలేదు. ఓకేనా, ఎవరెవరు వాటా ఏంటి అనేది చూడాలి. కొమ్ము దేవుడిది, రొమ్ము జబ్బ యాజకుడిది, మిగిలిన మాంసం భక్తుడి. ఓకేనా, రైట్. 3వ అధ్యాయం అయిపోయింది. 4 ఫ్రెండ్
నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ ని పాప పరిహారార్థ బలి అంటారు. ఫోర్త్ ఏంటిది? పాప పరిహారార్థ బలి. వలా, మిన్హా, తర్వాత షలామీ, ఇక్కడ పాప పరిహారార్థ బలి. ఓకేనా? ఏంటి సార్ ఈ పాప పరిహారార్థ బలి అని అంటే, దీనిలో 3 రకాలుగా డివైడ్ చేస్తారు ఈ బలిని. ఇక్కడ ఏంటంటే, పొరపాటున ఏమైనా ఇప్పుడు మనం రోజు మన లైఫ్ లో మనం రోజు ఏం చేస్తుంటాం? పొరపాటుగా ఏదో ఒక మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. పొరపాటున దేవుడి విషయంలో అపరాధ పరిహారార్థ బలి వేరు. మన పాప పరిహారార్థ బలి వేరు, అపరాధ పరిహారార్థ బలి. పాప పరిహారార్థ బలి అంటే అర్థం ఏంటంటే, దేవుడి విషయంలో ఏదైనా పొరపాటు చేస్తే, దేవుడు చేయొద్దన్నప్పుడు ఏదైనా పొరపాటును నువ్వు కనుక క్రాస్ చేస్తే, నువ్వు అనుకోకుండా క్రాస్ చేస్తే, ఆ రోజు సబ్బాతు నీకు నిజంగా తెలియదు, పొద్దున్నే లేచావు, ఎవడు నీ కంటికి కనపడలా, ఆలోచించుకుంటా వెళ్ళిపోయి ఆడున్న జీడిపప్పు 2 నోట్లో వేసుకున్నావు. తెలియదు అనుకోకుండా పొరపాటు చేసావు. అర్థమైంది? ఆ రోజు నీ క్యాలెండర్లో లేవు కదా, ఆ రోజుల్లో క్యాలెండర్లు లేవు, అయినా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజుల్లో మంట వెలిగించుకోవాలి. ఇప్పటికీ మీరు ఇజ్రాయిల్ వెళ్తే ఇప్పటికీ ఈ అవీవ్ కానీ, టెల్ అవీవ్లో కానీ, జెరూసలేంలో కానీ అల్ట్రా ఆర్థోడాక్స్లు ఉంటారు. ఆర్థోడాక్స్ కూడా కాదు, అల్ట్రా ఆర్థోడాక్స్ చూసి ఉంటారు. అంటే యోధ మతంలో పీకల దాకా మునిగిపోయినటువంటి వాళ్ళు ఎప్పటికి ఇంట్లో ఫ్యాన్ కూడా వేరు, సబ్బాత్ వస్తుంది. ఫ్రిడ్జ్ కూడా ఆన్ చేయరు, సబ్బాత్ వస్తుంది. అర్థమైందా? ఫ్రిడ్జ్ ఆన్ చేయరు, ఫ్యాన్ ఆన్ చేయరు, వాషింగ్ మిషన్ ఆన్ చేయరు, కూలర్ ఆన్ చేయరు, ఏది ఆన్ చేయరు, ఇప్పటికీ ఆన్ చేయరు. ఎందుకంటే ఫ్రిడ్జ్ ఆన్ చేయాలంటే ఇంజన్ తిరగాలి కదా. ఫ్రిడ్జ్, ఏసీ, ఫ్యాను, లైటు ఇవన్నీ ఏంటి, లోపల ఏదో ఒక మెకానిజం అనేది తిరుగుతూ ఉండాలి. ఫ్యాన్కి అయితే ఇది చిన్న మోటార్స్ ఉంటే తిరుగుతుండాలి, ఫ్రిడ్జ్ లో మోటార్ తిరుగుతూ ఉండాలి. సో పని చేయకూడదు కాబట్టి అన్నిటికీ రెస్ట్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు అసలు ఏమి చేయదు. ఒకవేళ కనుక మోషే గారి కాలంలో కనుక ఉంటే, పొరపాటు నువ్వు లేచావు, నీకు ఆ రోజు సబ్బాతం తెలియదు, వెంటనే నువ్వు కట్టె పనులు ఎలిగించేసి కాఫీ పంటలు పుస్తకం తాగేసావు అనుకో, దేవుడి విషయంలో నువ్వు చేసిన కొన్ని ద్రోహాలు, పొరపాటు కొన్ని జరుగుతుంది. అసలు వాస్తవానికి యోధామంత ప్రకారంగా కావాలని చేసిన వాటికి ఏది లేదు అసలు. వాస్తవానికి లేవీకాండం కానీ, తోరా ప్రకారంగా కానీ తెలిసి కావాలని చేసిన పాపాలకు అసలు బలి లేదు. తెలిసి కావాలని చేసిన పాపాలకి తోరాలో అసలు బలే లేదు. ఏ బలైనా తెలియక చేసిన పాపాలకే. తెలిసి చేసే పాపాలకు ఏ బలి లేదు, అది మరణ శిక్షే. తోరాలో తెలిసి చేసిన పాపాలకు అసలు విరుకుడు లేదు. అర్థమైందా? అలా. సో ఇక్కడ పాప పరిహారార్థ బలి అంటే ఏంటంటే 3 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి ఏంటంటే, యాజకుడు పాపం చేస్తే ఏం చేయాలి. అర్థమైందా? ఫస్ట్ ఈ బలిని 3 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి ఏంటంటే, యాజకుడు, హై ప్రీస్ట్ ఆర్ ప్రీస్ట్ లేదర్, యాజకుడు పాపం చేస్తే ఏం చేయాలి. నెక్స్ట్ నెంబర్ 2, సన్హెడ్రిన్లో ఒక పెద్దోడు లేదంటే ఒక పంచాయతీ పెద్ద అనుకోండి, అతను పాపం చేస్తే ఏం చేయాలి. నెక్స్ట్ ఇస్రాయేల్ సమాజం అంటే కామన్ మ్యాన్ కనుక పొరపాటును పాపం చేసి ఇతను ఏం చేయాలి. నెక్స్ట్ అధికారి కనుక పాపం చేస్తే అతను ఏం చేయాలి. 22. నెక్స్ట్ ఎవడైనా కానీ పాపం చేసినప్పుడు మీ సమాజంలో ఎవరైనా పొరపాటును ఇవన్నీ కూడా పొరపాటే. యాజకుడు అప్పుడప్పుడు అర్పిస్తుంటాడు బలి, ఏమైనా అర్పించినప్పుడు ఏమైనా పొరపాటున తప్పు చేశాడు అనుకోండి, అది తెలియక మళ్ళా నేను చెప్తుంది ఏంటంటే, ఇవన్నీ తెలియక చేస్తేనే. కావాలని కొవ్వు తింటే సంపేస్తారు, తెలియక ఏదైనా పొరపాటు లైఫ్ లో మొక్కలు కట్ చేసినప్పుడు ఏదో కొవ్వు బాగా మిక్స్ అయిపోయి పడి ఆ రూపు బాగా తినేటప్పుడు మొక్క నోట్లోకి వెళ్ళిపోయాడు పొరపాటు. అలా నోట్లో మొక్కను నవిలేటప్పుడు తెలిసింది అనుకోండి పొరపాటు, అలాగా పొరపాటు. సో అభిషిక్తుడైన యాజకుడు కనుక పాపం చేస్తే అతను ఏం చేయాలంటే, అతను గొర్రె పిల్లని తీసుకొచ్చి అతను బలి ఇవ్వాలి.
అతను గొర్రె పిల్లలు తీసుకొచ్చి బలి ఇవ్వాలి. బలి ఏం చేయాలంటే ఆ రక్తాన్ని ప్రోక్షించాలి. ఎక్కడ ప్రోక్షించాలి? బలిపీఠం దగ్గర కాదు, ధూపవేదిక దగ్గర ప్రోక్షించాలి. ఇప్పుడు సామాన్యుడు తప్పు చేసినప్పుడు జాగ్రత్తగా, ఒక కామన్ మ్యాన్ తప్పు చేశాడు పొరపాటున, కామన్ మ్యాన్ పొరపాటును తప్పు చేసినప్పుడు అతను బలిని తీసుకుంటాడు. ఆ బలిని తీసుకున్నప్పుడు ఆ రక్తాన్ని ఎక్కడ ప్రోక్షించాలంటే ఇటువంటి బలిపీఠపు కొమ్ముల దగ్గర ప్రోక్షించాలి. సామాన్యుడు తప్పు చేసి ఇటువంటి ఇక్కడ కూడా ప్రోక్షిస్తాడు, ఇక్కడ దీని మీద కూడా ప్రోక్షిస్తాడు. కానీ యాజకుడు తప్పు చేస్తే పరిశుద్ధ స్థలంలో ధూపవేదిక ఉంటుంది, ధూపవేదిక దగ్గర ప్రోక్షించాలి. అంటే నువ్వు ఎంత పై అధికారి అయితే నీ పాపం అంత తీవ్రమైందన అర్థమైనా? నువ్వు ఎంత పై అధికారి అయితే నీ పాపం అంత తీవ్రమైందని అంట. సామాన్యుడు పాపం చేస్తే బలిపీఠం దగ్గరతో అయిపోయింది, కానీ యాజకుడు పాపం చేస్తే పరిశుద్ధ మందిరం దగ్గరికి వెళ్ళి ధూపవేదిక ధూపం వేస్తారు కదా సాంబ్రాణి, ఆ ధూపం వేసేటువంటి దగ్గర ఉన్న కొమ్ముల దగ్గరికి వెళ్ళి రక్తం ఇవ్వాలి. అది బంగారు ధూపవేదిక అంటారు. అదే చెప్తున్నాడు ఇక్కడ, చదవండి. ఏమన్నాడు? అభిషిక్తుడైన యాజకుడు కనుక పాపం చేస్తే ఏం చేయాలట? ఇక్కడ ఉంది చూడండి, తన వేలు ఉంచి, చూడండి, తన వేలు ఉంచి పరిశుద్ధ మందిరం యొక్క అడ్డతర ఎదుట ఆ రక్తంలో కొంచెము 7 మారులు యెహోవా సన్నిధిని ప్రోక్షించాలి. అలా నెక్స్ట్ ఇశ్రాయేలీయుల సమాజం ఉంటే కనుక, అంటే టోటల్ యావత్ ఇశ్రాయేల్ సమాజం కనుక కలిసికట్టుగా పాపం చేసింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఇది చేయాలి. ఇదిగోండి 7 మారులు దాన్ని తీసుకెళ్లి యాజకుడు రక్తముతో తన వేలు ముచ్చి అడ్డతెర వైపులో యెహోవా సన్నిధిని 7 మారులు దాన్ని ప్రోక్షించాలి. ఇది పాపం చేసి. అధికారి కనుక పాపం చేశాడు అనుకోండి, తనకు తెలియబడిన ఎడల, తాను ఏ పాపం అయితే చేశాడో తాను పాపం చేశాడని తెలియబడిన మగ మేకల పిల్లని తీసుకొని వచ్చి తన మీద చెయ్యి ఉంచి దాన్ని కూడా ఏం చేయాలి? పాప పరిహారార్థ బలిగా కొంచెం తన వేలుతో తీసి దహన బలిపీఠపు కొమ్ముల మీద చమరాలి. అంటే ఇవన్నీ కూడా దహన బలిపీఠాలే, అంటే బయట ఉంటే ఆల్టార్ ఉంటది కదా అక్కడే. మీ దేశస్తుల్లో ఎవడైనా ఇంటి విడిచులుగా కనుక పాపం చేస్తే అతను కూడా అంతే, కొంచెం వేలుతో దహన బలిపీఠపు కొమ్ముల మీద చమరాలి. అంటే మిగతా వాళ్ళందరికీ బలిపీఠపు కొమ్ముల మీద 7 సార్లు రక్తాన్ని ప్రోక్షించాలి. ఒకవేళ యాజకుడే కనుక, అంటే అందరి పాపాలను చేయాల్సిన యాజకుడే కనుక పాపం చేస్తే లోపల ఉన్న బంగారు ధూపవేదిక దగ్గరికి పోయి అక్కడ అతను దాన్ని చేయాలన్నమాట. అక్కడ అది అర్థమైందా మీకు? ఇక్కడ అది. కాబట్టి మీరు ఈ అధ్యాయాన్ని కూడా బాగా చదువుకోండి, బాగా ఈ అధ్యాయాన్ని కూడా మీరు చదవండి. ఓకే, ఇది పాప పరిహారార్థ బలి. దీన్ని షెగాగా అంటారు, దీన్ని హీబ్రూ భాష ఏమంటారు? దీన్ని షెగాగా. ఏంటి సార్ షెగాగా? షెగాగా అంటే అర్థం ఏంటంటే వాస్తవానికి తెలియక అనేసారు దీన్ని తెలుగులో. అంటే తెలియబడి, అంటే తెలియక చేసిన తప్పు అని అర్థం అనమాట. కానీ వాస్తవానికి హీబ్రూ వర్డ్ ఏంటంటే షెగాగా అంటే దారి తప్పడం అని అర్థం. చేసిన తెలియక చేసిన నువ్వు దారి తప్పావు కదా, షాగో అంటారు హీబ్రూలో. షాగో అంటే దారి తప్ప. షాగో రూట్ వర్డ్ నుంచి వచ్చింది ఇదంతా కూడా, షగాగా. సో దారి తప్ప అంటే నువ్వు తప్పు చేయటం వల్ల దారి తప్పు. అలా ఒక గొర్రె దారి తప్పినప్పుడు దానికి యజమాని మీద కోపం ఉండదు, కానీ అది ప్రమాదంలో పడుతుంది. అలాగే నువ్వు దేవుని విషయంలో నియమం తెలియక ఉల్లంఘించినా నువ్వు దేవుని సరిహద్దు దాటేసావు. కొన్ని కొన్నిసార్లు గొర్రె కావాలని తప్పదు, ఏదో అనుకోకుండా దారి తప్పింది, కానీ సంరక్షణ కోల్పోయింది. అలానే ఇక్కడ కూడా. ఓకేనా? ఇదిగోండి, ఇదంతా కూడా మనకి షిగాగా మీద సాగేది, తెలియక చేసిన పాపాల గురించి మాట్లాడతారు. ఓకేనా? ఇలాగా నష్టాన్ని భర్తీ చేయటం కోసం ఈ బలి. దేవుడి పవిత్రకు భంగం కలగకుండా తెలియక చేసినా తెలిసి చేసినా సరే నష్టానికి భంగం చేయటం అనమాట. సో 4వ అధ్యాయం మొత్తం 4 కేటగిరీ. 4వ అధ్యాయం మొత్తం ఎన్ని కేటగిరీలు? 4. 1 అభిషిక్తుడైన యాజకుడు, 2 ఇశ్రాయేలు సమాజం, 3 అధిపతి లేదా నాయకుడు,
4 సామాన్యులు. ఓకే, ఎవరెవరు ఏమేమి ఇతను ఎద్దులు ఇవ్వాలి, ఇస్రాయేల్ సమాజం కూడా ఎద్దులు ఇవ్వాలి, ఇతను మగ మేక పిల్లలు ఇవ్వాలి, ఇతను గొర్రెలు ఇవ్వాలి. అలా ఈ హోదా ఎంత పెద్దదైతే, జాగ్రత్తగా సింపుల్ ఇక్కడ ట్రిక్ ఏంటంటే, ఈ హోదా ఎంత పెద్దదైతే నీ పాపం అంత ప్రమాదకరం, నీ అర్పణ అంత విలువైనదిగా ఉండాలి. దేవుడి దృష్టిలో లీడర్ కి బాధ్యత ఎక్కువ. అర్థమైందా? అలా ఇదంతా పెద్ద వేరే కాన్సెప్ట్ ఉంది అంటే దాని గురించి మీకు అనవసరం. ఇదిగోండి, ఇందాక మీకు చెప్పాను కదా, యాజకుడు ధూపవేదిక దగ్గర ఎక్కడ సార్, కొంతమంది ధూపవేదిక అనగానే ఎక్కడ అదే వెతుకుతా ఉంటారు. 4వ అధ్యాయం వచ్చినప్పుడు యాజకుడు ప్రత్యక్ష గుడారంలో యెహోవా సన్నిధిలో సుగంధ ద్రవ్యంలో ధూపవేదిక కొమ్ముల మీద రక్తములు కొంచెం చమరాలి. ఎక్కడ చమరాలట? ధూపవేదిక కొమ్ముల మీద చమరాలి. దీన్ని యాజకుడు చేసే కనుక మిస్టేక్. అది 4వ అధ్యాయం 7. అందుకని మీరు ఇక్కడ ఒకటి గమనిస్తారు. ఇక్కడ మీరు ఏం గమనిస్తారంటే, మిగతా బలులకు ఇక్కడికి తేడా ఉంది. మిగతా బలులకు ఇక్కడికి తేడా ఏంటంటే, ఇంపైన సువాసన అని మీకు ఎక్కడిక్కడ కనపడదు. అదేనా? మీకు ఓలాహ్లో ఇంపైన సువాసన కనపడుతుంది, మినహాలో ఇంపైన సువాసన కనపడుతుంది, షలామీంలో ఇంపైన సువాసన కనపడుతుంది. కానీ మీకు షగాగాలో ఇంపైన సువాసన అనే పదం మీకు కనపడదు. అర్థమైందా? ఎందుకంటే నాయకులు లేదా వ్యవస్థ మొత్తం పాపం చేసినప్పుడు అది దేవుడికి ఎంత అసహ్యాన్ని కలిగిస్తుందో, ఆ ప్రాయశ్చిత్తం యొక్క అత్యవసర క్లీనింగ్ లాంటిదే తప్ప అది దేవుడికి సంతోషాన్ని ఇచ్చే సువాసన కాదు. పాపం యొక్క తీవ్రతను బట్టి ఆరాధనలో ఆనందం మాయం. అంటే ఎందుకు ఇక్కడ దేవుడు సువాసనను ఆగ్రహించాడు అనే పాట ఇంపైన సువాసన మీకు ఎక్కడ కనిపించదు. షగాగా ఎందుకు కనిపించదు సార్ అని అంటే, ఎందుకు యాజకుడు తప్పు చేస్తే ఇంకేం సువాసన? ఇజ్రాయేల్ సమాజం మొత్తం కట్టకట్టుకొని చేస్తే ఇంకేం సువాసన? అరే బుద్ధి చెప్పాల్సిన సన్నిహితుడు తప్పు చేసి బలిస్తే అది ఇంకేం సువాసన? సువాసన కాదు, క్లీనింగ్ చేయాలి. అందుకని మిగతా బలులకి ఇక్కడికి తేడాదంటే ఇంపైన సువాసన రావడం అనేది ఈ బలిలో మీకు ఉండదు. ఏ బలిలో? షగాగాలు, పాప పరిహారార్థ బలిలో మీకు కనిపించు. ఓకేనా? నెక్స్ట్ మనం 5వ అధ్యాయానికి వెళ్తాం. ఇలా అర్థమైందా? మిగతా బలులకి షగాగాకి తేడా ఏంటి చెప్పండి, నాకు చిన్న కామెంట్ ఏంటి? మిగతా బలులకి షగాకి, మార్నింగ్ అండ్ నైట్ బ్యాచ్ ఇద్దరు కామెంట్. షగాగాకి పాప పరిహారార్థ బలికి మిగతా బలులకి ఏంటి తేడా? అక్కడ ఏముంది, ఇక్కడ ఏమి లేదు. ఏనా 130, 140 మంది చూస్తున్నారు. ఎస్, నో కౌంటింగ్ స్మెల్, ఇంపైన సువాసన. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. అలా మీరు తేడాలు గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు కూడా తేడాలు గుర్తుపెట్టుకుంటే మీకు ఏ బలి ఎందుకో, ఏ బలి ఎలాగో మీకు అర్థమైంది. ఓకేనా? నెక్స్ట్ అపరాధ పరిహారార్థ బలి. ఏ బలి? అపరాధ పరిహారార్థ బలి. అందుకని ఇది అంతా కూడా అపరాధ పరిహారార్థం చుట్టూ తిరుగుతుంటారు. అందుకని మీరు చూడండి, ఈ అధ్యాయం మొత్తం కూడా అపరాధి 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 అని మీకు కనపడుతూనే ఉంటది. ఈ అధ్యాయం మొత్తం కూడా అపరాధిగానే కనపడుతుంటది మీకు ఇక్కడ. ఓకేనా? 5వ అధ్యాయం ఏంటి సార్ ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ అంటే, 5వ అధ్యాయంలో 2 మెయిన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మన పొరుగు వాళ్ళ విషయంలో చేసే అపరాధం, పొరుగు వాళ్ళ విషయంలో చేసే మిస్టేక్స్. అండ్ ఆల్సో దేవుడి విషయంలో చేసిన మిస్టేక్స్ కూడా. మెయిన్ ఈ అపరాధ పరిహారార్థ బలిని పొరుగువాడి విషయంలో నువ్వు ఏదైనా తప్పు చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ పొరుగువాడి గాడిదను నువ్వు తీసుకోకూడదు. కానీ ఇంట్లో చుట్టాలు వచ్చారను, లేదంటే నీకే ఆ గొర్రె పిల్ల నచ్చో, నీకే ఆకలి, మొత్తానికి నీ పొరుగువాడి దగ్గర ఉన్నటువంటి దాన్ని నువ్వు తీసుకున్నావు. ఓకేనా? అలా నీ పొరుగువాడి బలిని నువ్వు తీసుకున్నప్పుడు వాడి విషయంలో నువ్వు ఒక దోషం చేసావు, లేదంటే వాడి దగ్గర దొంగతనం చేసావు, వాడికి తెలియకుండా వాడి జేబులో నుంచి 10 రూపాయలు కొట్టేసావు, లేదంటే దేవుడి మందిరంలో ఒక వస్తువును కొట్టేసావు, లేదంటే దేవుడికి ఇవ్వాల్సిన దానిలో నుంచి ఒక వస్తువును కొట్టేసావు. ఇలాగా దేవుడి విషయంలో కానీ,
సాటి మనుషుల విషయంలో కానీ నువ్వు ఎప్పుడైతే దీన్ని ఇది చేస్తావో ఈ అపరాధ పరిహారార్థ బలి కిందకు వస్తాయి ఇవన్నీ కూడా. ఏ బలి కిందకు వస్తాయి? అపరాధ పరిహారార్థ బలి కిందకు వస్తాయి. దీన్ని హిబ్రూ భాషలో అషాం అంటారు అనమాట. దీన్ని ఏమంటారు? దీన్ని అషాం. అషాం, రైట్. ఏంటి సార్ ఈ అషాం అంటే? ఇది అపరాధం. ఎవరి విషయంలో అపరాధం అవటం? ఇది కూడా చూడండి. ఎన్నో రకాలుగా చెప్పాడు దాన్ని. ఒకడు గుట్టు పెట్టుకుని వాడే తాను చూసిన దాని గురించి, తనకు తెలిసిన దాని గురించి సాక్షి అయి ఉండి దాన్ని తెలియక పాపము చేసిన ఎడల అతను తన దోష శిక్ష భరించు. ఇలాగా ఏదైనా ఒక అపవిత్ర వస్తువును ముడితే, ఏదైనా అపవిత్ర కళేబరాన్ని కనుక ముడితే, ఇవన్నీ దేవుడి విషయంలో. ఈ మొదటి భాగం అంతా కూడా దేవుడి విషయంలో వాడు తెలియజేసినటువంటి తప్పు. ఓకేనా? ఆ తర్వాత సాటి మనుష్యుల విషయంలో చేసినటువంటి మిస్టేక్స్ కూడా ఇక్కడికే వస్తాయి. ఇదిగోండి, చదవండి. ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపం చేసిన యెడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెల చొప్పున పరిశుద్ధమైన తొలమును వెలుగు గల నిర్దోషమైన పొట్టేళ్లు మందల నుండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా యొద్దకు వాడు తీసుకొని రావాలి. ఎంతట? 5వ వంతు. 5వ వంతు అంటే ఎంత పర్సెంటేజ్ చెప్పండి నాకు? 10వ వంతు అంటే ఎంత పర్సెంట్ అమ్మా? 10వ వంతు అంటే ఎంత పర్సెంట్? అది 5వ వంతు అంటే 20. వెరీ గుడ్. 5వ వంతు అంటే 20 అంటే 20% అన్నమాట. అంతే కదా? 100ని డివైడెడ్ బై 5 ఎంత వస్తుంది? 20 వస్తుంది. అదే 20%. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు దేవుడికి రావాల్సిన సొమ్ములో, దేవుడికి రావాల్సిన సొమ్ములో 100 రూపాయలు కాజేసావు. 100 రూపాయలు కాజేసావు. దీనికి 5 + 20 కట్టేసి 120 రూపీస్ నువ్వు చెల్లించాలి ఎక్స్ట్రా ట్యాక్స్ స్టార్ట్. అందువల్ల నీ పొరుగోడు ఉంది, నీ పొరుగోడు ఉన్నాడు. నీ పొరుగోడి దగ్గర 1000 రూపాయలు నువ్వు దొంగతనం చేసావు. అది నీకు తెలిసింది. తెలియటమైంది, ఏదో చేసావు, పొరపాటు మొత్తానికి ఎలాగ చేసావు. దీనికి మొత్తం 200 పే చేసి మొత్తం 1200 తీసుకొచ్చి నువ్వు ప్రత్యక్ష గుడారంలో ఇవ్వాలి. అలాగా. అందుకని ఇక్కడ అన్నాడు చూడండి, 5వ వంతు. ఇదిగోండి, పరిశుద్ధమైన దాని విషయంలో తాను చేసిన పాపంలో నష్టం ఇచ్చుకుని దానితో 5వ వంతు యాజకునికి ఇవ్వాలి. అంటే ఒక 20%. ఎంత అయితే నువ్వు చేసావో, ఉదాహరణకి 100 రూపాయల్లో కనుక నువ్వు పాపం చేస్తే, 100 రూపాయల వస్తువుని కనుక దొంగిలిస్తే దానిలో 20% నువ్వు తీసుకొచ్చి యాజకుడికి ఇచ్చి బలిచ్చి ఆ మిగతా 100ని తీసుకెళ్లి ఎవరికి ఇవ్వాలంటే ఎవరి దగ్గర అయితే నష్టపోయాడో వాడికి ఇవ్వాలి. ఇదిగోండి, మళ్ళా బలి తీసుకురావాలి, బలి ఇవ్వాలి. ఇలాగా. ఓకేనా? ఇలా ఇదంతా మీరు చదువుకోండి. ఇదంతా ఇంకా చాలా ఉంది. 5, 6, 7 ఇదంతా చూడండి. ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాసుకోండి. ఒక వ్యక్తి తన పొరుగువాని నుండి 500 షెకెళ్ళు మోసపూరితంగా తీసుకున్నాడు అనుకుందాం. అసలు మొత్తం 500 షెకెళ్ళు. 5వ వంతు అంటే 20% అంటే 100 షెకెళ్ళు. అంటే మొత్తం ఎంత? 600 షెకెళ్ళు. ఇది కేవలం నష్టపరిహారం మాత్రమే కాదు, పాపాలను ఒప్పుకొని జరిగిన నష్టాన్ని సరిదిద్ది అదనపు బాధ్యతను కూడా దేవుడు కోరాడు అనమాట. ఇక్కడ అదనపు బాధ్యతను కూడా దేవుడు కోరాడు. 20% ఏమో యాజకుడికి, మిగతాదంతా కూడా ఎవరి దగ్గర అయితే దొంగతనం చేసాడో వాడికి. అలా. సో ఇలాగ మొత్తం మనకి ఈ బలులన్నీ ఉంటాయి. ఇప్పుడు 6వ అధ్యాయం 6-7 అధ్యాయాలకు వచ్చారనుకోండి. మీరు 6-7 అధ్యాయానికి రండి ఒకసారి. మీరు లేవీకాండం 6-7 అధ్యాయాలు కనుక వస్తే ఏం చేయాలి సార్ అంటే, యాజకుల నియమావళి, వాళ్ళు వ్యక్తిగతంగా పాటించాల్సిన బాధ్యతలు, వాళ్ళు బలిచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలి, ఏంటి దాని కథ, ఇదంతా 6వ అధ్యాయం. దీని గురించి మీకు ఎక్కువసేపు ఎక్స్ప్లెయిన్ చేయడం అనవసరం. మీకు మెయిన్ బలులు ఇంపార్టెంట్ కదా. నేను బలుల దగ్గరికి వెళ్ళాను. ఆ బలులు చేసేటప్పుడు వీళ్ళు ఎలా ఉండాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నమాట. ఎవరికి? యాజకులకు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదువుకోండి. ఇవన్నీ రూల్సే. 6వ అధ్యాయం మొత్తం కూడా. ఓకేనా? వస్త్రం తీసేసేయాలి, దాని పాలు వెలుపల ఎక్కడ వేయాలి, బూడిదని ఎలా తీసుకురావాలి, నైవేద్య తలంలో గోధుమ పిండికి నూనె ఎలా వేయాలి, వాళ్ళు ఇప్పుడు పూజార్లకు ఎలాగైతే ఉంటాయో అలాగనమాట. అలా ఆహారంలో ప్రతి వాడు ఎలా తినాలి, ఎంతెంత భాగం తినాలి, ఆ నూనెతో దాన్ని ఎలా కాల్చాలి, తర్వాత ఎలా ప్రేల్చబడాలి, ఆ తర్వాత పశువును వధించి చోట నువ్వు ఏం చేయాలి, అక్కడ సాంబ్రాణి ఎలా వేయాలి, ప్రోక్షణ ఎలా చేయాలి,
6-7 అధ్యాయాలు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ లెవైట్స్, లేవీలకు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 6-7 మొత్తం అంతే. ఓకేనా? మీరు 6-7 అధ్యాయాలు చదవండి. ఇప్పుడు ఎన్ని తర్వాత మీరు చదువుకోండి. మీకు ఏమైనా 6-7 అధ్యాయాల సందేహాలు ఉంటే బైబిల్ వర్క్ షాప్ లో మీరు కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ 8వ అధ్యాయంకి వచ్చినప్పటికీ లేవీకాండం 8వ అధ్యాయం యాజకుల ప్రతిష్టాపన. ప్రతిష్టాపన అంటే అర్థం ఏంటంటే మోషే దేవుని ఆజ్ఞ ప్రకారం అహరోను అతని కుమారులు సర్వ సమాజంలో ప్రత్యక్ష గుడారంలోకి తీసుకొస్తారు. పవిత్ర స్నానాలు ధరింపజేస్తారా అంటే మొదట 6 అధ్యాయాలు మొదటి 7 అధ్యాయాలంతా కూడా జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, ఎక్స్ప్లెనేషన్. 8వ అధ్యాయానికి వచ్చినప్పటికీ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. అంటే ఏంటంటే అప్పుడే ఫస్ట్ టైం యాజకులను తీసుకుపోయి ఉంచి వాళ్ళు ఫస్ట్ టైం సేవలో అడుగు పెడతారు. 8వ అధ్యాయం మొత్తం కూడా ఫస్ట్ టైం యాజకులందరూ డ్యూటీలో జాయిన్ అవుతారు. అర్థమైందా? 8వ అధ్యాయంలో డ్యూటీలో జాయిన్ అవుతారు. 8వ అధ్యాయంలో ప్రీస్ట్ హుడ్ అంతా కూడా డ్యూటీలో జాయిన్ అయ్యి బాధ్యతలు స్వీకరిస్తాయి. అది 8th చాప్టర్. ఓకేనా? 9వ చాప్టర్ వచ్చినప్పుడు మొట్టమొదటి ఆరాధన ప్రారంభమైంది. లేవీకాండం 9వ అధ్యాయం ఏంటంటే మొట్టమొదటి ఆరాధన, ఫస్ట్ ఆరాధన. అంటే ఫస్ట్ టైం డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత ఇచ్చిన మొట్టమొదటి దహన బలులు అవే, మొట్టమొదటి సమాధానాంత బలులు అవే, మొట్టమొదటి మినహాలు అవే, మొట్టమొదటి షగూగులు అవే, అవన్నీ అవే. ఓకేనా? 9వ అధ్యాయంలో ఏముంటుందంటే దేవుడు మహిమ ప్రత్యక్షం అవటం. 8వ రోజున అహరోను తన కొరకు ప్రజల కొరకు మొదటిసారి అధికారికంగా బలులను అర్పించడం, అహరోను ప్రజలను ఆశీర్వదించడం, యెహోవా సన్నిధిని అగ్ని బయలుదేరి బలిపీఠం మీద దహన బలి కొవ్వులు కాల్చివేయటం, ఇది చూసి ప్రజలందరూ కేకలేసి చప్పట్లు కొట్టి సాష్టాంగ పడతాం, దేవుడు వారి ఆదరణ అంగీకరించడం. ఇదంతా 9వ అధ్యాయం. ఓకేనా? 8వ అధ్యాయంలో ఏముంది చదవండి. 8వ అధ్యాయంలో ఏముంది కామెంట్ చేయండి. 8వ అధ్యాయంలో ఏముంది నాకు ప్రీస్ట్ ఏం చేస్తారు? 8వ అధ్యాయం డ్యూటీలో జాయిన్ అవుతారు. మరి 9వ అధ్యాయంలో ఏం జరిగింది? 9 ఎస్ మౌనిక, ఆర్డినేషన్. ఎస్ కరెక్ట్. 9వ అధ్యాయంలో ఫస్ట్ వర్షిప్, ఫస్ట్ సాక్రిఫైసెస్ జరిగింది. ఈ ఫస్ట్ సాక్రిఫైస్ జరిగిన తర్వాత ఇప్పుడు మీకు చెప్పాను కదా 8వ అధ్యాయంలో మెయిన్ థీమ్ ఏమని చెప్పాను మీకు 6-7లో మెయిన్ థీమ్ ఏమని చెప్పాను. 6-7లో చదవండి. 6-7లో మెయిన్ థీమ్ ఏమని చెప్పాను మీకు 6-7లో 6వ అధ్యాయం వెరీ గుడ్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కదా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో సెలెక్ట్ చెప్పినట్టు చెప్తాడు దేవుడు. సెలెక్ట్ చెప్తాను చూసా, సెలెక్ట్ ఆ సెలెక్ట్ చెప్తాడు. ఏమని చెప్తాడు చూసా సెలెక్ట్ చెప్పినట్టుగా, ఒరే బాబు మీరు ధూపం దగ్గర అయితే అగ్ని తీసుకురండి, మీరు ఏ అగ్నిని పడితే ఆ అగ్నిని తీసుకురాకండి అని ఆ రెగ్యులేషన్స్ లో పిల్లోని కనుక అట్టిగా తొక్కిసేసి నోట్లో పెట్టినట్టుగా అట్లా పెడతాడు దేవుడు. అయినా కానీ మన వాళ్ళకి బాగా బలిపెక్కిపోయిపోయి 10వ అధ్యాయంలో అన్ని అగ్ని తీసుకొని వస్తారు. 10వ అధ్యాయంలో చావు ఉంటుంది. ఫస్ట్ ఆరాధన అయిపోయిన తర్వాత చావు వచ్చింది. ఫస్ట్ ఆరాధన అయిపోయిన తర్వాత ఏమొచ్చింది? ఫస్ట్ ఆరాధన ఇంకా శుభమాని పెళ్ళైన తర్వాత మొగుడు తెచ్చిపోయినట్టుగా, శుభమాని పెళ్ళైన తర్వాత మొగుడు తెచ్చినట్టుగా. అరే బాబు ఆ ఫస్ట్ ఆరాధన అయిపోయింది, చప్పట్లు కొట్టారు, హ్యాపీ మూమెంట్ లో ఉన్నారనుకున్నప్పుడు ఇద్దరు తెచ్చారు. ఎవరా ఇద్దరు? ఇదిగోండి, వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తీసుకొని రాగా యెహోవా బయలుదేరి ఏం చేశాడట? వారిని కాల్చి వేశాడట. అర్థమైందా? అర్థమైందా? విషాదం 9వ అధ్యాయంలో ఆనందం, 10వ అధ్యాయంలో విషాదం. అది అప్పటిదాకా ఇంకిలించుకుంటారు. ఒక్కసారి ఏడ్చినట్టు ఎట్లా ఉంటది? ప్రమాణం ఎక్స్ప్రెషన్స్ పెడతారు కదా. ఆనందం అనగానే నవ్వుతాడు, విషాదం అనగానే ఎడుగుతాడు కదా. అలాగా. ఓకేనా? అలాగా ఒక్క నిమిషం అంటే అలాగ 10వ అధ్యాయంలో ఏమైందంటే ఒక పెద్ద విషాదం జరిగి చచ్చిపోతారు అనమాట. ఇక్కడ చచ్చిపోతారు.
కనుక ఒక్కొక్క చాప్టర్ వైడ్ గా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకొని ఏ అధ్యాయంలో ఇది ఉంది, ఏ బలి ఎందుకు తేవాలి అనేది జాగ్రత్తగా చూడాలి. ఓకేనా? అర్థమైందా? మొదటి 10 అధ్యాయాలు మీకు అర్థమైందిగా? మొదటి 10 అధ్యాయాలు కనుక మీకు అర్థమైతే మీరు ఇక ముందుకు తీసుకెళ్ళిపోతారు. రైట్. లేవికాండం 6వ అధ్యాయం 12కి రండి ఒకసారి. లేవికాండం 6వ అధ్యాయం 12. వాళ్ళు క్రాస్ చేశారు. 6వ అధ్యాయంలో చెప్పినటువంటి నిత్యము ఎలుగుతూ ఉండాలి. అన్యాయం తెచ్చారంటే ఏంటంటే అక్కడ మొత్తానికి అగ్ని ఏదో ఆరిపోయింది. అక్కడ బలిపీఠం మీద అగ్ని మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయం యాజకుడు దాని మీద కట్టెలేసి దాని మీద దహన బలి ద్రవ్యం ఉంచి సమాధాన బలి పశువు కొవ్వును దహించాలి. బలిపీఠం దగ్గర అగ్ని నిత్యము మండుకొనాలి, అది ఆరిపోకూడదు. ఇక్కడ ఉన్న అగ్నినే తీసుకొని వచ్చి వీళ్ళు ధూపం వేయాలి. కానీ వీళ్ళు ఈ అగ్ని ఆరిపోవటాన్ని బట్టి వేరొక అగ్ని తీసుకొని వచ్చి ధూపం వేస్తారు. అందుకనే దేవుడు ఇతన్ని చంపబడేశాడు ఇక్కడ. అలా ఓకేనా? మొదటి 10 అధ్యాయాలు అయిపోయినాయి మనకి లేవికాండం. ఓకేనా? అన్నా ఇజ్రాయేల్లో ఇప్పటికీ బలులు ఉన్నాయా? ఇప్పటికైతే ప్రస్తుతానికి ఏమి లేవు నాన్న. ప్రస్తుతానికైతే మోడర్న్ జుడాయిజంలో బలులు ఏమీ లేవు. ఎందుకంటే బలులు ఇవ్వటానికి ముందు మందిరం ఉండాలి. బలి ఇవ్వాలంటే బలులు ఎందుకు లేవు సార్ అంటే, ముందు బలి ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకూడదు. అకార్డింగ్ టు తోరా బైబిల్ ఇవ్వాలంటే టెంపుల్లోనే ఇవ్వాలి. ఎక్కడ పడితే అక్కడ ఎవరికి ఇష్టమైనట్టు ఆడి ఇచ్చుకోకూడదు. సో ఇప్పుడు టెంపులే లేదు కదా. టెంపులే లేదు కాబట్టి బలే లేదు. ఇప్పుడు వీళ్ళు పొరపాటున ఏడకి తీసుకెళ్ళి పోయి బలి కనుక ఇచ్చారనుకోండి, వీళ్ళని వేస్తాడు దేవుడు. ఓకేనా? బలి ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు, టెంపుల్లోనే చేయాలి. అది తోరా రూల్. టెంపులే లేదు కాబట్టి బలి లేదు. వప అంటే జబ్బమ్మ. వప అంటే అర్థం ఏంటంటే జబ్బ భాగం. ఇదిగో ఇది వప అంటే జబ్బ, లెగ్ పీస్ టైప్ వప బాగా. ఇంకా ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? రైట్. నైస్ ఇన్ఫర్మేషన్ అన్న. థ్యాంక్ యూ వినోద్ కుమార్. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ వినోద్. ఎర్రపెట్ట ఏది? రెడ్ వైపర్ గురించా? అది ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. అన్నా యూదులు మాత్రమే ఉన్నారా, మిగతా గోత్రికులు లేరా? నాన్న టాపిక్ సంబంధించింది అడగంటానా? మిగతా గోత్రికులు లేరా అంటే ఉన్నారు. కాకపోతే యోధా అనే ఒక మతం కిందకి వెళ్ళిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నే కదా, మొన్న నాగాలాండ్ నుంచి వెళ్ళారు కదా కొంతమంది, మణిపూర్ నాగాలాండ్ నుంచి వినే మనషే వాళ్ళు. అర్థమైందా? వాళ్ళ డిఎన్ఏ కూడా మ్యాచ్ చేసి చూశారు. విన్ మనషే ఉన్నారు. కాకపోతే జుడాయిజం అనే ఒక మతంలో వెళ్ళిపోయారు. గోత్రాలు కొంతమంది అక్కడక్కడ అరకొరగా ఉన్నారు. డిఎన్ఏ పరీక్షలో కూడా తెలిసింది. కానీ యూదా మతంలోకి వెళ్ళిపోయారు. బలి అనేది దేవుడు డిసైడ్ చేశాడా, మానవుడు డిసైడ్ చేశాడా? ఫస్ట్ 2 ముక్కలు చెప్పొచ్చు నన్ను. ఒకటేంటంటే, వాస్తవానికి దేవుడు ఎక్కడ బలి అడగలే, మానవుడు స్టార్ట్ చేశాడు. దేవుడు దాన్ని స్థిరపరిచాడు, తనకు అనుకూలంగా వాడుకున్నాడు, తన ప్రణాళికకు అనుకూలంగా వాడుకున్నాడు. బలి వల్ల దేవుడికి ఉపయోగం ఏంటన్న? బలి వల్ల ఉపయోగం ఏంటి నాన్న? పాపం యొక్క తీవ్రత ఏంటో అర్థమైంది. ఇప్పుడు ఒక యుద్ధ వరకనే వస్తుందా? ఇప్పుడు నేను పాపం చేశా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను పాపం చేసినప్పుడు బలి ఇవ్వమని దేవుడు చెప్పాడు. ఇప్పుడు నేను యుద్ధుడు అనుకోండి, నేను ఒక యుద్ధుడిని, నేను పాపం చేశా, దేవుడు బలి ఇవ్వమన్నాడు. ఇప్పుడు నేను ఒక యుద్ధం తీసుకెళ్ళి బలి యుద్ధం ఎంత ఉంది మీకు? ఇక్కడ ఉన్న వాళ్ళు యుద్ధం ఎంత ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ రోజులో ఒక ఎత్తు 50,000 70,000 ఉంటుందా ఒక ఎత్తు? ₹1,00,000 కూడా బలుగుతాయి కొన్ని ఎత్తులు. 60,000 అంట, 60,000 70,000 ఉంటుందంట.
మరి ఇప్పుడు నేను 60,000 70,000 పెట్టి ఎద్దుని తీసుకెళ్లి బలిచ్చానంటే నాకు ఒక 60,000 70,000 బొక్కగా. సో నేను ఇక నుంచి నష్టపోకుండా ఉండటం కోసం నేను ఆ పని చేయకుండా జాగ్రత్త పడతానుగా. సో బడులు అనేవి చాలా ఎక్స్పెన్సివ్. బడులు ఇవ్వటం అనేది చాలా ఖరీదైనటువంటి విషయాలు. సో మానవుడు ఎప్పుడైతే పాపానికి ఖరీదు ఉండిద్ది, పాపం అనేది ఊరకనే క్షమించబడేది కాదు. పాపం అనేది అక్కడెక్కడో సింహాసనం మీద కూర్చొని క్షమించేస్తున్నా పో అంటే క్షమించబడేది కాదు. దానికి ఖరీదు ఉంటది అని ఎప్పుడైతే దానికి ఖరీదు పెట్టాడో, తద్వారా ఏంటి మనిషి అంత తప్పు చేయకుండా ఉంటాడు. ఇప్పుడు ట్రైన్ ఎక్కావు, ట్రైన్ టికెట్ లేకుండా ఎక్కితే దానికి ఒక ఖరీదు ఉందని తెలిస్తేనే కదా నువ్వు టికెట్ తీసుకొని ఎక్కుతావు. ఇప్పుడు జాగ్రత్త పడతావు కదా. ఒకసారి నీకు పెనాల్టీ వేశాడు, ఒకటి ఫైన్ వేసాడు, ఒకటి టీసీ వాడు ఏం చేస్తారు? నెక్స్ట్ టైం ఏం చేస్తా? అరే బాబు జీవితంలో టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కకూడదు అని ఇప్పుడు అనుకుంటావా లేదా? అర్థమైందా? అనుకుంటావా లేదా? అలాగనమాట. ఎర్రని పెయ్యి చెప్పుకున్నాం లేదన్న ప్రవీణ చెప్పుకున్నాం. ఓకేనా? కాబట్టి రెస్ట్ తీసుకోండి. మీకేమైనా అనుమానాలు ఉంటే, డౌట్స్ ఉంటే నాకు బైబిల్ వర్క్ షాప్ అడగండి. చెప్పారు కదా, ఇంకేవలం ఈరోజు 40 అంటే 40 మినిట్స్ నిద్రపోయానంటే రాత్రి నుంచి. రాత్రి గుంటూరులో సభ ముగించుకొని హడావుడిగా 10:30కి నేను ట్రైన్ ఎక్కి రాత్రల్లా మళ్ళీ ప్రిపేర్ చేసుకొని తెల్లారి 3:30కి నంద్యాలలో దిగి 6 దాకా ట్యాబ్ వర్క్ చేసుకొని ½ అన్ అవర్ పనుకొని మేము ముందుకు వచ్చాం. ఓకే, పర్లేదు. కొద్దిగా నాకు ఇంకొక విషయం చెప్పాలి, మీతో మర్చిపోయాను. ఇంకొక విషయం ఏంటంటే, మనకి జూన్ 11th అవ్వకపోవచ్చు అనుకుంటున్నాను నేనైతే. హడావుడిగా ఉంటదేమో. జూన్ 11కి మన లాస్ట్ డేట్ కదా, మేబీ ఒక 4-5 రోజులు పొడిగించవచ్చు. ఒక 2-3 తరగతులు ఎక్కువ ఉండొచ్చు. ఓకే, 15 దాకా అయినా పొడిగించవచ్చు. 15-16 దాకా అయినా. తర్వాత మళ్ళా నాకు వేరే వర్క్స్ ఉన్నాయి. నేను అందుబాటులో ఉంటాను. మీకు ఒక 4-5 క్లాసులు కూడా మనం పొడిగించుకోవడానికి అవకాశం ఉంది. ఓకేనా? దానికి కూడా మీరు సిద్ధపడదు. సంతోషం. ధన్యవాదాలు. సెలవు. ఉంటాం.